అమ్మ, అనుష్ఠానం అంటారు. అనుష్ఠానం అంటే ఏంటమ్మా అసలు? అనుష్ఠానము అంటే ఒక గురువు నుంచి మనం ఒక మంత్రాన్ని దీక్షారూపంగా తీసుకోవటం అనేది అనుష్ఠానం. మంత్రం వేరు, మళ్ళీ అనుష్ఠానం వేరుగా వస్తుంది. అనుష్ఠానం అంటే యథావిధి. యథావిధి అంటే యథావిధి. ఏ దేవి దేవతలైనా సరే, మీ ఇష్టదైవం అది నారసింహం కానీ, ఆంజనేయం కానీ, శివుడు కానీ, ఏ దేవి దేవత, దుర్గ కానీ, మహాలక్ష్మి కానీ, ఎవరైనా సరే దేవీ దేవతలకి అనుష్ఠానము అనేసరికి అంగన్యాసకరన్యాసాలు, లమిత్యాది పూజలు, ధ్యాన శ్లోకం, మూలమంత్రం, తర్వాత ఒక మూలమంత్రం తర్వాత ఒక విధి విధానంగా వాళ్ళకి దేవీ దేవతలకి అంగన్యాసకరన్యాసాలు వేరు, ఏ అనుష్ఠానం అయితే తీసుకుంటారో వాళ్ళకి ఇచ్చే అంగన్యాసకరన్యాసాలు వేరు. ఇట్లా యథావిధిగా చేసే కార్యక్రమాన్ని నియమం తప్పకుండా చేసేదాన్ని అనుష్ఠానము అంటారు. అనుష్ఠానాన్ని మనం ఎంతవరకు చేయగలము, చేయిస్తామా చేయలేమా అని నిర్ణయం తీసుకునే గురువు దగ్గర నుంచి ఉపదేశంగా తీసుకోబడేది. మంత్రోపదేశం తర్వాతే స్టార్ట్ చేయాలా అనుష్ఠానం అమ్మ? ఆ రోజే చెప్తారు, చెప్తారు. ఆ రోజే విధి విధానంగా చెప్తారు. విధి విధానంగా చేసేదాన్ని అనుష్ఠానము అంటారు. ఒకళ్ళ దగ్గర నుంచి మనం స్వీకరించబడేది అనుష్ఠానం. అసలు ఎలా పాటించాలమ్మా అది? అనుష్ఠానం అంటే ఈ పద్ధతి ఉంటుందా? పద్ధతులు ఉంటాయి? అయ్యో, అదే ఈ పద్ధతిలోనే ముందు గురుధ్యానం. గురుధ్యానం చేసుకోవాలి. ఏ గురువు దగ్గర నుంచి మనం విద్యను తీసుకుంటున్నామో ఆ గురువుని స్మరించుకోవాలి. ఆ గురుముఖంగా మనం చేసుకుంటామని చెప్పుకోవాలి. తర్వాత అసలు మంత్రానికి ఋషి ఉంటాడు. ఈ ప్రతి మంత్రానికి, ఏ మంత్రమైనా కానీ, రామం కానీ, గణపతి కానీ, దత్తాత్రేయ, ఏ మంత్రానికైనా ఒక ఋషి ఉంటుంది. ఆ ఋషి పరంపరని కూడా మనం తలుచుకోవాలి, ఆ ఋషిని కూడా. తర్వాత అదే మనకి ఏంటంటే సంకల్పము అంటారు. సంకల్పం తర్వాత ధ్యాన శ్లోకం. ప్రతి మూర్తికి ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది. అంటే వారిని మనస్ఫూర్తిగా ఒక మంత్రబీజంతో స్మరించుకోవటం అనమాట ధ్యాన శ్లోకం. ఆ ధ్యాన శ్లోకం తర్వాత అణువణువు ఏదైనా మనం చేసే అనుష్ఠానానికి ఒక విగ్రహమే ఉందనుకోండి, ఆ విగ్రహానికి కూడా అణువణువున మంత్రంతో, మంత్ర బీజాలతో ఒక్కొక్క శరీర భాగానికి అంగన్యాసం, కరన్యాసాలు ఇవ్వటం. అదే దేవిని మనల్లో ఆవాహనింపజేసుకోవటం. అంటే అంగన్యాస కరన్యాసాలతో మనం ఆవాహనం చేసుకుంటాం. ఎట్లా అంటే పాదాలు దగ్గర నుంచి శిరస్సు దాకా, శిరస్సు నుంచి కింద పాదాల దాకా కూడా మనం కూడా బీజాక్షరాలతో దాన్ని అంగన్యాస కరన్యాసాలు తీసుకుంటేనే మనలో ఆవాహనించబడుతుంది. ఒక పవర్, ఒక శక్తి అనేది వస్తుంది. కాబట్టి ఈ విధి విధానంతోనే మనం చేసుకుంటేనే అనుష్ఠానము. ఎవరైనా అనుష్ఠానం మేము బలాన్ని చేస్తున్నామన్నా కూడా ఈ విధానంతో చేస్తేనే అనుష్ఠానపరురాలు, అనుష్ఠానపరుడు అవుతారు. గురువు నుంచి మంత్రాన్ని పొంది తర్వాత గురువు చెప్పిన పద్ధతులను పాటిస్తేనే అదే నిజమైన అనుష్ఠానం. అవునండి, ప్రతిరోజు ఆచరించాలి. ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా ఉండటం. ఎందుకంటే పవర్ అనేది చేస్తూ ఉంటేనే వస్తుంది. అంటే అమ్మ, మాకు తెలియదు కదా అనుష్ఠానం ఇలా పాటించాలని. పొద్దున్నే లేవటం అనేది ఏమైనా ఇలాంటి నియమాలు? అయ్యో, ఏదైనా తెల్లారుజామునండి. ఏ మంత్రాన్నైనా మీరు ఉపాసించాలి, దాన్ని చెయ్యాలి పట్టుదలగా. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లారుజాము 4 గంటల దగ్గర నుంచి 5 గంటలు, అది మంచి ముహూర్తం. ఆ టైంలోనే చేసుకోవాలి. ఆ శక్తి పవర్ ఉంటేనే అనుష్ఠానం తీసుకోవాలి, చేయగలగాలి. 4 గంటలకు లేచి ఏం చేయాలమ్మా? ఇదే విధానం. స్నానం చేసి ఈ మంత్రాన్ని కూర్చుని యథావిధిగా మనం సంకల్పరీత్యగా తీసుకుని చేసుకోవటం. తర్వాత అర్చనాది కార్యక్రమాలు చేసుకోవటం. ఏ మంత్రానుష్ఠానం ఏ దేవతకైతే మీరు చేస్తున్నారో ఆ దేవీ దేవతలకి యథావిధిగా పూజాది కార్యక్రమాలు, నైవేద్యాలు ఆచరించుకోవటం. ఇవన్నీ యథావిధిగా చేస్తేనే మంచి పవరు, శక్తి వస్తుంది. అనేక పీఠాల్లో ఇదే పీఠాధిపతులు చేసేదంతా ఇదే. చాలా చక్కగా చెప్పారమ్మా. పుణ్య నదుల్లోనూ సముద్రాల్లోనూ స్నానాలు చేస్తూ ఉంటారు చాలామంది. మేము ఏదైనా పుణ్య రోజు కావచ్చు, పుణ్యతిథి కావచ్చు, ఆ రోజు స్నానాలకి అది వెళ్తుంటారు. అలాంటిటప్పుడు ఎటువంటి విధి విధానాలను పాటించాలమ్మా? ఏమన్నా ఉన్నాయా అలాంటి పాటించాల్సినవి? తప్పకుండా అండి. పుణ్యనదుల్లో, పుణ్యతీర్థాలు, పుణ్యనదులు, పుణ్య సముద్రాలు. తీర్థాలు అంటే అక్కడుండే సరస్సులు, చెరువులు, ఇవన్నీ కూడా పుణ్య తీర్థాల కింద వస్తాయి. ఇప్పుడు మానసరోవరం ఉంది, అది నది కాదు, సముద్రం కాదు, పుణ్యతీర్థం. అట్లాగే కొన్ని అట్లా 3 రకాలుగా మనకు ఉంటాయి. సముద్రాలు, పారే నదులు, చెరువులు, లేకపోతే వాటిని ఏమంటారంటే తీర్థాలు.
తీర్థాలు అంటారు. అట్లాంటి వాటిల్లో మనం స్నానం ఆచరించేటప్పుడు మహాశివరాత్రి రోజున కానీ, మరి ఏకాదశులు పర్వడి రోజుల్లో కానీ, లేకపోతే పవిత్రమైన సంక్రాంతి రోజుల్లో కానీ, మనం ఇట్లా విశేషమైన రోజుల్లో మనం నదీ స్నానానికి వెళ్తాం. కార్తీక మాసంలో ప్రతి నిత్యం కార్తీక మాసంలో అవునమ్మా, నదీ నెల స్నానం ఆచరిస్తాం. రోజులు స్నానాలు చేస్తూ ఉంటారు. అవునమ్మా. కాబట్టి ఎప్పుడైనా మీ నదీ స్నానాలు కానీ, సముద్ర స్నానాలు కానీ మీరు చేయాలనుకున్నప్పుడు ముందుగానే ఇంటి దగ్గరే స్నానం చేసి ఉతికారేసిన బట్టలు కట్టుకుని, అందులోనూ తలస్నానం చేసే శుభ్రంగా, తలకి జిడ్డు గిడ్డు ఏమీ లేకుండా, అంత క్రితం కొబ్బరి నూనె పెట్టుకుని ఉంటాం కదా, జిడ్డు లేకుండా శుభ్రంగానే ఇక్కడే తలస్నానం చేసి ఉతికారేసిన బట్టలు కట్టుకుని, అప్పుడు మనం నదీ తీరానికి వెళ్ళి ఉమ్. నదీమ్మ తల్లికి చిటికెడు పసుపు కుంకుమ, ఒక పువ్వు ఎక్కువ వేయకూడదండి. పసుపు కుంకుమ వేయమన్నా అని ఇంతంత గుమ్మరించకూడదు, నది కలుషితం అవుతుంది. కాబట్టి చిటికెడు పసుపు కుంకుమ అమ్మకి సమర్పించి, తర్వాత ఒక పువ్వుని సమర్పించి. ఎందుకు వేస్తారమ్మా నీటిలో, అదే స్నానానికి ముందు పసుపు కుంకుమ అసలు ఎందుకు వేస్తారు? పవిత్ర జలాలు అవి నదులన్నీ ఆడరూపం కదమ్మా. ఉమ్. మనం ఇంటికి వచ్చిన ముత్తైదుని మనం ఎలా అయితే పసుపు కుంకుమతో వాళ్ళకి సమర్పించి ఏదైనా ఒక జాకెట్ ముక్కో, ఫలమో, పండో మనం ఇస్తాం కదా, అలాగే నదీ జలాల స్నానానికి ఎందుకు వెళ్తున్నాం? మన పాపాలు కడుక్కోవటానికి వెళ్తున్నాం. కాబట్టి అమ్మ, మాకు అనుజ్ఞ ఇవ్వు, నీకు చిటికెడు పసుపు కుంకుమ సమర్పించి, పువ్వు సమర్పించి, నమస్కరించి నదిలోకి స్నానం చేయటం అనేది మన యొక్క సంస్కారం. ఉమ్. దేన్నైనా కూడా ఒక పవిత్ర భావంతో తీసుకుని, కృష్ణ నది, గంగా నది ఇవన్నీ దేవతా స్వరూపాలు కదమ్మా. కాబట్టి పసుపు కుంకుమ సమర్పించి వారి యొక్క అనుజ్ఞని, ఆశీస్సులను తీసుకుని, మేమేవైతే పాపాలైతే చేసుకున్నామో నీ జలంలో స్నానం చేయటం వల్ల ఆ పాప నివృత్తి మాకు కలగాలి, మాకున్న పాపాలన్నీ పోవాలి, మేము వచ్చి ఈ యొక్క టైంలో ఈ పండగ రోజున, బలానా ఏకాదశి రోజును, శివరాత్రి రోజున మేము వస్తున్నామని నది సంకల్పం చెప్పుకోవాలి. ఏ రోజు వచ్చి మీరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని సంకల్పం ఉంటుంది స్నానానికి. ఆ సంకల్పం చెప్పుకుని తప్పకుండా అప్పుడు స్నానం ఆచరించాలి. ఈ స్నానానికి వెళ్ళే ముందే కొద్దిగా, స్నానానికి వెళ్ళటానికి నది కానీ సముద్రం కానీ దూరం ఉంది, మనం కొద్దిగా 1 గంట 2 గంటలు ప్రయాణం చేసి వచ్చామనుకున్నప్పుడు ఎవరైనా మూత్ర విసర్జన వస్తుంది ఆటోమేటిక్గా, తడి తగలగానే అనుకున్న వాళ్ళకి ఇప్పుడు కనుక మనకి స్విమ్మింగ్ పూల్స్ దగ్గర కూడా మీరు పెడతారు. అలా దిగొద్దు, ముందు బట్టలని తడుపుకుని, చాలా చోట్ల నేను విదేశాల్లో కానీ అక్కడ కానీ చూశాను, మనం బట్టలు తడుపుకుని పంపు దగ్గర అప్పుడు స్విమ్మింగ్ పూల్స్లో దిగాలి. అలాగే ఈ కార్యక్రమం మనం బయట చేసుకుని వచ్చి అప్పుడు నది దగ్గరికి రావాలి. ఆ నది దగ్గరికి వచ్చినప్పుడు ముందు కాళ్ళు చెంబుతో నీళ్ళు తీసుకొని పోసేస్తూ ఉంటారు. చాలా తప్పండి, చాలా తప్పు. ముందే కాళ్ళు కడుక్కొని శుభ్రంగా మనం అప్పుడు ఇవన్నీ ఈ కార్యక్రమం అంతా చేసి గంగమ్మకి నమస్కారం చేసుకుని, సంకల్పం చెప్పుకుని, అదే భార్యాభర్తలైతే కొంగులు ముళ్ళేసుకుని ఇద్దరూ కలిసి ఒక్కసారి స్నానం చేయటము తప్పకుండా చెయ్యాలి. తర్వాత 3 మునకలు తప్పకుండా వేయాలి. ఏదో ఇట్లా చేత్తో పోసుకోవటమో చెంబుతో పోసుకోవటమో కాకుండా మీరు జాగ్రత్తలు తీసుకుని, అక్కడ జారుతుందా ఏమిటి, లోతు ఎంత ఉందని గమనించుకొని 3 మునకలు వేయటం అనేది మంచి పద్ధతి. నదీ స్నానం ఇంత పవిత్రంగానే చేయాలి. కానీ విడిచిన బట్టలతోనూ, అట్లాగే నిద్రలేచిన బట్టలతోనూ వెళ్ళి, పాచిమొహంతో వెళ్ళి, లేకపోతే మొహం అక్కడే కడుక్కుని దాంట్లోనే ఉమ్ము ఊసి అలా చేయకూడదు. నది దాటేటప్పుడు కూడా చాలామంది ఊస్తారు, అట్లా చేయకూడదు. చాలా పవిత్రంగా చూసుకోవాలి. తర్వాత ఏదైనా మీరు నదిలో సమర్పిస్తారు, కాయిన్లు వేయటం, మనకి రూపాయలు ఉంటాయి, రూపాయలు వేయటం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవి ఎప్పుడైనా మీరు నది ఏట్లోకి విసిరేయకూడదు. నదికి కొద్ది దూరంలో ఒడ్డున వేయాలి. ఎందుకంటే ఒక సామెత ఉందమ్మా, ఏట్లో వేసే పైసా అయినా ఎంచి వేయండి అని. ఎందుకంటే అపాత్రదానం పనికిరాదు అని. ఈ సామెతలు దీనికి వర్తిస్తాయి. నది ఎప్పుడైనా నీళ్లు తగ్గి కొద్దిగా ఎండిపోయినప్పుడు కొద్దిగా లోపలికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఈ పైసలు ఎవరైతే వేస్తారో ఆ పైసలు ఒడ్డున కనిపిస్తాయి. కనిపించినప్పుడు అక్కడ ఆడుకునే పిల్లలు, ఈ చేపలు పట్టే పిల్లలు కానీ ఎవరైనా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఈ పైసలు దొరికి వాళ్ళు ఆనందంగా తీసుకెళ్ళి ఏదైనా కొనుక్కుని వాళ్ళు తినటం అనేది జరుగుతుంది. అదే నడేట్లో వేసిన పైసా ఎప్పుడు నది మధ్యలోనే ఉంటుంది, అది ఎవరికి కనిపించదు. ఎన్ని వందల సంవత్సరాలున్నా ఆ పైసాకి ప్రయోజనం అనేది మటుకు ఉండదు. కాబట్టి
ఇలా చేయాలి. తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత ఎవరైతే పుణ్యస్త్రీలు ఉన్నారో, ముత్తైదువులు ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ మొహానికి కానీ చేతులకు కానీ కొద్దిగా పసుపు రాసుకుని వాళ్ళ మెళ్ళో ఒంటి మీద ఉన్న పుస్తరికి కాస్త పసుపు అద్దుకుని నదీ స్నానానికి వెళ్ళాలి. తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత కూడా బయట చక్కగా కాళ్ళకు పసుపు రాసుకుని మొహాన బొట్టు పెట్టుకుని ఆ నదీ తీరంలో ఎక్కడైతే మీకు ఒక రాయి కానీ ఏదన్నా మెట్లు కానీ ఉన్నప్పుడు దానికి కాస్త పసుపు రాచి బొట్టు పెట్టి ఆ నదిలో ఉన్న మట్టిని తీసుకుని కొద్దిగా గౌరీదేవిగా భావించి అక్కడ మీరు ధూపదీప నైవేద్యాలు హారతులు ఇచ్చుకుని యథావిధిగా నైవేద్యం అది పెట్టుకుని ఆ కార్యక్రమాన్ని నదీ స్నానాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకోవాలి. చాలా చక్కగా చెప్పారమ్మా.